వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. ఈరోజు ఉదయం కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చిట్చాట్లో చాలా అంశాలను బహిర్గతం చేశారు. ఒక రకంగా పార్టీ ఇంటర్నల్ అంశాలను రచ్చకెక్కించారని చెప్పొచ్చు. బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీకి చర్చల ప్రతిపాదనలు వెళ్ళాయి, విలీనం చేస్తామంటూ కూడా చెప్పారంటూ తాను జైల్లో ఉన్న సందర్భంగా జరిగిన ఒక సంఘటనను ఆమె చెప్పారు. ఆ సందర్భంగా జైల్లో అయినా ఉంటా కానీ బీజేపీతో కలవద్దంటూ తాను చెప్పానని ఆమె కామెంట్ చేశారు. అంతేకాదు కేటీఆర్ నేరుగా కేటీఆర్ను టార్గెట్ చేశారు. ఇక్కడ కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇస్తే కేటీఆర్ పేరు పెట్టకుండానే కొంతమంది అమెరికాలో సంబరాలకు వెళ్ళారు. అమెరికాలో సంబరాలు ఏంటో అంటూ కేటీఆర్ని ప్రశ్నించారు. కేసీఆర్ ఒక్కడే నాయకుడు, నాకెవరు ఇంకా నాయకులు లేరు పార్టీలో అంటూ కేటీఆర్ నాయకత్వాన్ని ఆమె ప్రశ్నించిన పరిస్థితి. అట్లనే ట్వీట్లు చేస్తే సరిపోతుందా, కేసీఆర్కు నోటీసులు ఇస్తే పార్టీ ఏం చేసింది, వరంగల్ సభ రైతోత్సవ సభ కేసీఆర్ విజయవంతం చేశారు, ఇంకెవరు కాదు, కొంతమంది తామే విజయవంతం చేశామని చెప్పుకుంటున్నారు అంటూ కూడా కేటీఆర్ని ఉద్దేశించి ఆమె కొన్ని కామెంట్లు చేశారు. దాంతో ఒక్కసారిగా ఆమె వెనుక కాంగ్రెస్ ఉందనే చర్చ 2-3 రోజుల నుంచి జరుగుతుంది. ఆమె వెనుక కాంగ్రెస్ ఉందా, కాంగ్రెస్లోకి ఆమె వెళ్ళే ప్రయత్నం చేస్తుందా, ఇలాంటి చర్చ అయితే ఉంది. ఇటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, అనిరుద్ రెడ్డి, తర్వాత జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, ఇట్లా అందరూ కూడా కవిత ఎపిసోడ్లో రియాక్ట్ అయ్యారు. ఇప్పటివరకు బీఆర్ఎస్ నేతలు ఎవరు, ఒక తక్కలపల్లి రవీంద్రరావు ఎమ్మెల్సీ మినహా మిగిలిన నేతలు ఎవరు మాట్లాడలేదు. కానీ కాంగ్రెస్ నేతలు మాత్రం చాలామంది కవిత ఎపిసోడ్పై రియాక్ట్ అవుతున్నారు. అటు బీజేపీ నేతలు కూడా రియాక్ట్ అవుతున్నారు, కవిత కౌంటర్ ఇస్తున్నారు. అయితే ఈ వ్యవహారం మొత్తంపై వినోద్ కుమార్ మాజీ ఎంపీ, కేసీఆర్కి అత్యంత సన్నిహితుడు, ఆయన కూడా చిట్చాటే చేశారు. ఆయన కూడా ఆన్ రికార్డ్ ఎక్కడా చెప్పలేదు. కవితకు నోటీసులు ఇస్తారా, షోకాజ్ నోటీస్ ఇస్తారా, సస్పెండ్ చేస్తారా అంటూ అక్కడ మీడియా అడిగితే ఈ చిట్చాట్లో చెప్పిన మాటలకు నోటీసులు ఏమి ఇస్తామంటూ చాలా క్యాజువల్ వేలో కొట్టిపడేసిన పరిస్థితి. అయితే కవిత ఆవేదన ఇంత ఎప్పుడు చూడలేదు, ఎందుకు ఆమె ఇంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారో మాట్లాడతానంటూ కూడా ఆయన చెప్పారు. మొత్తానికి ఇది ఏం జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీలో? బీఆర్ఎస్ పార్టీలో అంతర్గతంగా జరిగే చాలా అంశాలు బీఆర్ఎస్లో ఉన్న చాలామంది నేతల కంటే ఎక్కువ కాంగ్రెస్లో ఉన్న ఒక ఎమ్మెల్యేకు తెలుసు. ఆయన ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి మనతో లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు, సుదీర్ఘకాలం మీరు బీఆర్ఎస్లో పనిచేశారు. ఉద్యమ సమయం అది. కేసీఆర్ మహబూబ్ నగర్ ఎంపీగా పోటీ చేసినప్పుడు మీరు అక్కడ ఉన్న వ్యక్తి, అంటే ఆ ఎంపీగా గెలిపించడానికి ఇన్ఛార్జ్గా ఉన్న వ్యక్తి మీరు. అంటే ఆ పార్టీలో ఏం జరుగుతుంది, కేసీఆర్ ఏంటి, కవిత ఏంటి, కేటీఆర్ ఏంటి, హరీష్ ఏంటి, మీకు చాలా బాగా తెలుసు. ఏంటి అసలు ఏం జరుగుతుంది? బీజేపీతో బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తే దాన్ని ధిక్కరించి కవిత బయటకు వచ్చింది అనుకోవాలా, లేకుంటే కవిత యాస్పిరేషన్లు ఏమైనా పెట్టుకొని కేటీఆర్ని నాయకత్వాన్ని ప్రశ్నిస్తూ ఇలా మాట్లాడుతుంది అనుకోవాలా, లేకుంటే దీని వెనుక నిజంగానే బయట కొంత రూమర్లు జరుగుతున్నాయి? నిన్న మొన్న 1-2 పేపర్లలో కూడా మీ గురించి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఏదో 6 ఎమ్మెల్యేలతో వస్తా మంత్రి పదవి ఇమ్మని, లేకుంటే కాంగ్రెస్లో చేరతానని కవిత బేరసారాలు చేస్తున్నట్లు. మీరు ఆమెతో చేస్తున్నారా, ఆమె మీతో చేస్తున్నారా? అసలు ఈ వ్యవహారాన్ని మీరు ఎలా చేస్తున్నారు? ఇప్పుడు దీంట్లో నేను ఒక కాంగ్రెస్ నాయకుడిగా కాకుండా ఒక రాజకీయంలో 25 ఏళ్ళు ఉన్న వ్యక్తిగా, రాజకీయంలో ఉండాలనుకునే వ్యక్తుల ఆలోచనలు ఎట్లెట్లా ఉంటాయనే దాని మీద నేను డీప్గా కొద్దిగా ప్రేక్షకులకు కానీ మీకు కానీ అర్థమయ్యేటట్టుగా చెప్తాను. ఈరోజు కవిత ఇష్యూ తీసుకుంటే అందరికీ తెలుసు, కవిత ఆర్గనైజింగ్ కెపాసిటీ కవితలో ఉంది, తెగింపు ఉంది, ధైర్యం ఉంది, మాటకారితనం ఉంది, ఒక మహిళగా దూసుకుపోయే తత్వం ఉంది. సో ఇవన్నీ కూడా ఒక మహిళకు రాజకీయాల్లో రాణించడానికి ఉండాల్సిన క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి. ఇంతవరకు మనం అప్రిషియేట్ కూడా చేస్తాం. అయితే బీఆర్ఎస్ పార్టీలో కవిత స్థానం ఏంది? ఇప్పుడు కేసీఆర్ కూతురు కాబట్టి ఆమెకు ఎంపీ టికెట్ వచ్చింది, కేసీఆర్ కూతురు కాబట్టి ఆమెకు ఎమ్మెల్సీ టికెట్ వచ్చింది, అంతవరకు ఆమెకు అడ్వాంటేజ్ అయింది. కానీ కేటీఆర్ను కవితను కంపేర్ చేసుకుంటే నాకున్న అనుభవంలో కేటీఆర్ ఆర్గనైజింగ్ కెపాసిటీ కంటే కూడా కవిత ఆర్గనైజింగ్ కెపాసిటీస్ ఎక్కువ. కవిత యొక్క అవగాహన, వ్యక్తులతో మాట్లాడడము, పరిచయాలు పెంచుకోవడము, ఒక ఇష్యూను గ్రౌండింగ్ చేయడంలో కవితకు కేటీఆర్ కంటే ఎక్కువ అనుభవం ఉంది, అవగాహన ఉంది. అది ప్రూవ్ అయింది కూడా. మేము కూడా టీఆర్ఎస్ పార్టీలో పనిచేసినాం కాబట్టి మేము అందరితో పనిచేసినాం. హరీష్ రావు గారితో కలిసి పనిచేసినాం, కేటీఆర్ గారితో పనిచేసినాం, కవితమ్మతో కలిసి పనిచేసినాం. సో వీళ్ళందరినీ చూసుకుంటుంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క పాజిటివ్ క్వాలిటీస్ ఉంటాయి. కానీ వెన్ యూ కంపేర్ కేటీఆర్ అండ్ కవిత, ఆబ్వియస్లీ కవితకే మార్కులు వేస్తాను నేను ఒక పొలిటీషియన్గా, ఒక ఇష్యూని పబ్లిక్లో తీసుకుపోవడం. అయితే కవితకి ఏమవుతా ఉంది అక్కడ అంటే, ఆమె మనసులో నేను మా అన్న కంటే కూడా ఎఫిషియెంట్ పర్సన్ని, అయినా సరే మా డాడీ ఏదైతే ఉందో మా ఫాదర్ నాకు అవకాశాలు ఇవ్వట్లేదు, పురుషాధిక్య భావజాలం ఉన్నందుకో, ఇంకే ఫ్యూడల్ మనస్తత్వం ఉన్నందుకో, నాకు ఇంత టాలెంట్ ఉన్నా కూడా
కొడుకునే ప్రమోట్ చేస్తున్నారు కానీ నన్ను ప్రమోట్ చేస్తలేదు, నాకు మినిమం అవకాశాలు కూడా ఇవ్వట్లేదు. మంత్రివర్గంలో ఉండడానికి నాకు అన్ని అర్హతలు ఉన్నా పార్టీలో ఉన్న చాలామంది కంటే నేను ఎక్కువ కష్టపడ్డా, నాకు ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వలేదు. తర్వాత ఎంపీగా నేను పోటీ చేస్తే సాబటేజ్ చేసిండ్రు, ఎందుకు ఇంటర్నల్గా సాబటేజ్ చేసిండ్రు. అది మరి కేటీఆర్ చేసిండా, మంత్రులు చేసిండా, ఎమ్మెల్యేలు చేసిండా, ఇవన్నీ కూడా ఆమెలో నేను వివక్షకు గురవుతా ఉన్నా, నాకు అన్యాయం జరుగుతున్న ఆలోచన ఉండొచ్చు. అయితే నేనేమంటా అంటే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతున్న మాటలు కవితను ముందుకు తోసే రకంగా, ముందుకు తెచ్చే విధంగా, ఆమె ఏదో పార్టీ పెట్టాలి, ముందుకెళ్ళాలి అనే రకంగానే మీ ఉన్నాయి. అంటే లేదు అంటే నేను అనేది నాయకత్వ లక్షణాలు కవితకు ఉన్నాయి, కేటీఆర్కు లేవు అనే వెర్షన్లో చెప్తున్నాను. కాకపోతే బీఆర్ఎస్ పార్టీ వెర్షన్ మరో రకంగా ఉంది. పార్టీ నాయకులది కేటీఆర్ మా వర్కింగ్ ప్రెసిడెంట్, కేటీఆర్ స్కిల్స్ నిరూపించుకున్నారు. ఆయన ఐటీ మంత్రిగా రాష్ట్రాన్ని 10 ఏళ్ల పాటు చాలా అభివృద్ధి పథంలో నడిపించారు, చాలా కీలక నేతగా ఎదిగారు, ఆయనకు అన్ని స్కిల్స్ ఉన్నాయి. మొన్న రజతోత్సవ సభ కూడా ఆయనే బలంగా నిర్వహించారు, చాలా క్యాపబుల్ పర్సన్. కేటీఆర్ను క్వశ్చన్ చేసే అర్హత కవితకు లేదు అని చెప్పడమే కాదు, కవితకు ఆమెకు ఇవ్వాల్సిన అవకాశాల కంటే చాలా ఎక్కువ ఇచ్చింది పార్టీ. ఆమెను ఎంపీ చేసింది, ఎంపీ ఓడిపోతే తెచ్చి ఎమ్మెల్సీ చేసింది, ఎమ్మెల్సీ పదవి కాలం కాగానే మళ్ళీ ఎమ్మెల్సీ చేశారు. ఇంకా కవితకు ఏమి ఇస్తారు అవకాశం అనేది బీఆర్ఎస్ వెర్షన్. అది కాదు, లిక్కర్ స్కామ్ అనేది కవిత చేయడం వల్లే మొన్నటి ఎన్నికల్లో ప్రభావం పడింది, బీఆర్ఎస్ ఓడిపోయింది, కవిత ఇమేజ్ డ్యామేజ్ అయింది. ఇది బీఆర్ఎస్ వెర్షన్. ఇప్పుడు దీంట్లో 2-3 అంశాలు ఉన్నాయండి, మనం దీన్ని ఇంటర్లింకింగ్గా చూడాలి. ఒకటి, ఇద్దరు కూడా అన్నా చెల్లెలు ఇద్దరు ఒకటేసారి రాజకీయ కార్యక్షేత్రంలోకి వచ్చిండ్రు. ఇన్ఫ్యాక్ట్ కేటీఆర్ను పుష్ చేయడంలో, ప్రమోట్ చేయడంలో, హరీష్ బావను ఓవర్టేక్ చేసి కేటీఆర్ నిలబెట్టడంలో తెన వెనుక వ్యూహరచన చేసిందంతా కూడా కవిత సంతోష్ని ముందర పెట్టుకొని, అవన్నీ మాకు తెలుసు ప్రత్యక్షంగా. హరీష్ రావు తోటి ఉన్న టీం అంతా 2001 నుంచి టీఆర్ఎస్ పార్టీ జెండా మోసి పార్టీని నిలబెట్టనీకే కష్టపడ్డ అందరూ కూడా హరీష్ తోటి కలిసి పనిచేసింది. ఈ క్రమంలో హరీష్ పవర్ఫుల్ అయిపోయిండు, నెంబర్ 2 అయిండు, పార్టీలో మొత్తం ఆయన కంట్రోల్కే వెళ్ళిపోతుంది ఎట్లా అని చెప్పి అమెరికాలో ఉన్న వీళ్ళు వచ్చేసి కేటీఆర్ను ముందల పెట్టి ఆయన్నే ప్రమోట్ చేసిన దాంట్లో కవిత చాలా కీలకమైన పాత్ర. అవును, అంటే వేరే వాళ్ళని ప్రమోట్ చేయడంలో కూడా కీలకమైన పాత్ర వహించిన నేను, నా వరకు వస్తే అందరు కలిసి నన్ను అనగదొక్కుతున్నారన్న భావన, ఒక స్త్రీగా నాకున్న టాలెంట్ను గుర్తించట్లేదు అనే భావన. వినండి, ఎమ్మెల్సీ ఇచ్చాం కదా, ఎక్కడ వినండి. ఒకటి, ఎమ్మెల్సీ అంటే 90 మందికి ఇచ్చారు కేసీఆర్. అంటే నేను అనేది ఆమె మైండ్లో ఉన్న ఆలోచన నేను చెప్తా ఉన్నా, నా ఆలోచన కాదు. ఎందుకు కవిత ఇట్లా ప్రవర్తిస్తుంది అంటే దానికి కారణాలు ఏందనేది నేను చెప్తా ఉన్నా. అంటే అందరూ రాజకీయంగా విమర్శ చేస్తారు, కవిత ఇట్లా అంటారు, నేను కూడా రాజకీయంగా విమర్శ చేస్తా. కానీ ఎందుకు కవిత ఈ రకంగా రియాక్ట్ అవుతుంది అంటే ఆమెకు బీఆర్ఎస్ పార్టీలో భవిష్యత్తు కనబడతలేదు. ఎందుకు కనబడతలేదు అంటే, ఒకటి, నాకు రావాల్సిన అవకాశాలు రాలేదు, సేఫెస్ట్ సీటును తీసుకొని పోయి మా అన్నకి ఇచ్చిండ్రు సిరిసిల్ల, సేఫెస్ట్ సీట్ యాక్చువల్గా అప్పుడు మహేందర్ రెడ్డి నాకేమో టఫెస్ట్ సీటుని ఇచ్చిండ్రు. నిజామాబాద్ అనే టఫ్ సీట్ ఎప్పుడు కూడా, ఆ టఫెస్ట్ సీటు నాకు ఇస్తే అయినా కూడా నేను గెలుచుకున్నా. సేఫెస్ట్ సీటు మొత్తం అరటిపండు వలిసి చేతి పెట్టినట్టు మా అన్నకి ఇచ్చిండ్రు, రాగానే జనరల్ సెక్రటరీ చేసిండ్రు, సీట్ ఇచ్చిండ్రు. అంటే ఒక సీనియర్ నాయకుడు, పార్టీని భుజాన వేసిన వ్యక్తి తలకాయ కోసి కూడా ఆయనకి ఇచ్చి గెలిపించుకున్నారు. తర్వాత రాగానే మనకు ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్ ఇచ్చిండ్రు. మరి నాకేమి ఇచ్చిండ్రు అనే దాని మీద, మా కేంద్రంలో ఏమైనా మంత్రి పదవి ఇచ్చిండ్రా, లేకుంటే రాష్ట్రంలో నాకు ఏమైనా మంత్రి పదవి ఇచ్చిండ్రా, పార్టీ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్లో నాకు ఏమైనా పదవి ఇచ్చిండ్రా, అంటే ఎంతోమంది మహిళలకు అవకాశాలు వచ్చినాయి కానీ వాళ్ళందరికంటే ఎక్కువ టాలెంట్ ఉన్న నాకెందుకు ఇవ్వలేదు ఆమె అనుకుంటుంది. నేను కాదు, పదవి పంచాయతీగా చూడాలా ఇప్పుడు ఈ వ్యవహారం. రెండు, ఒకటి పదవి పంచాయతీ, ఒకటి ఒక చిన్న లాజిక్ చెప్తా అండి. ఈ పడవ మునిగిపోతా ఉంటే మొదలు పారిపోయేది ఎలుకలు. ఇక్కడ ఏమైతుంది అంటే, బయట ఎన్ని డాంబికాలు చెప్పని, మీడియా ఎంత లేవడానికి చేయని, సోషల్ మీడియా ఏమైనా చేయని, ఈరోజు తెలంగాణలో వాస్తవ పరిస్థితి ఏంది అంటే బీఆర్ఎస్ పార్టీ అనేది మళ్ళీ లేవదు. ఎందుకు లేవదు అంటే, బీఆర్ఎస్ పార్టీ ఎవరి వల్ల పుట్టింది, ఎవరి వల్ల పెరిగింది, ఎవరి వల్ల అధికారంలోకి వచ్చింది? కేసీఆర్. ఈసారి ఇప్పుడున్న పరిస్థితుల్లో కేసీఆర్ గారికి 72, 73, 74 ఏళ్ళు ఉన్నాయి. ఇంకొక 3 ఏళ్ళు అంటే ఆయన అయ్యేటాలకు 76 ఏళ్ళు అవుతాయి. ఇప్పుడే ఆయన గతంలో మేము చూసిన కేసీఆర్ ఎంత యాక్టివ్గా ఉండే, చిలాకీగా ఉండే, దాంట్లో 10% కూడా ఇప్పుడు లేడు. కేవలం ఏజ్ ఒకటి, ఇక చాలే నాకు ఒక జీల్. ఇప్పుడు ఒక లక్ష్యం ఒక మనిషికి వచ్చిన తర్వాత ఇక నాకేముంది, నేనెందుకు కురుకులాడాలి అని ఒక నిర్లిప్తత వస్తుంది. కేసీఆర్ అనేటోడు యాక్టివ్గా ఉంటే ఎంత యాక్టివ్గా ఉంటాడు, లేజీగా పడేస్తే ఎట్లా పడేశాడు అనేది మాకు అనుభవమే, మీకు అనుభవం. ఈ రోజు కేసీఆర్ మనసులో ఏముంటుందని నేను అనుకుంటున్నానంటే, చేసే కాడికి చేసిన, తెలంగాణను
తెచ్చుకున్న క్రెడిట్ నాకు వచ్చింది, 10 ఏళ్ళు ఏకఛత్రాధిపత్యంగా పరిపాలన చేసిన, ఇప్పుడు ప్రజలు వద్దనుకుంటారు, నా శేష జీవితాన్ని నేను హాయిగా ఫామ్ హౌస్లో ఉంటూ పుస్తకాలు చదువుకుంటూ ఏదో చేసుకుంటూ ఉంటా, నాకేం అవసరం ఉరుకురికి నాకు హెల్త్ బాగలేకున్నా కూడా నేను పొయ్యి మళ్ళీ సీఎం కావాలి ఉరకలాడాలని నాకేం అవసరము అనే ఒక భావన. ప్లస్ ఆయన తెలివైన రాజకీయ నాయకుడు కాబట్టి ఖచ్చితంగా నన్ను మళ్ళీ కూడా ప్రజలు గద్దెనెక్కిస్తారన్న నమ్మకం ఆయనకు ఉండకపోవచ్చు. అలాగే ఒకటి పార్లమెంట్ ఎన్నికల్లో ఒక విచిత్రమైనది జరిగింది, చాలామంది దృష్టికి రాదు, మేము గ్రౌండ్లో ఉంటాం కాబట్టి తెలుసు. బీజేపీని గెలిపించడానికి ఎక్కడైతే టీఆర్ఎస్ క్యాండిడేట్ వీక్ ఉన్నాడో వీళ్ళు పరోక్షంగా వాళ్ళు సంకేతాలు ఇచ్చారా లేకుంటే క్యాడరే అనుకుందా, ఎమ్మెల్యేలు చెప్పినరో కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి బీఆర్ఎస్ క్యాడర్ గ్రామాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా బీజేపీకి చేశారు. ఇప్పుడు ఏమైంది పరిస్థితి అంటే నాయకులు మిగులుతున్నారు కానీ అప్పుడు బీజేపీలో జాయిన్ అయిన క్యాడర్ ఇప్పుడు రమ్మంటే కూడా ఎవరు రావట్లే. ఆ క్యాడర్కి అర్థమైపోయింది గ్రౌండ్లో ఇప్పుడు బీజేపీకే బాగుంది, మీ టీఆర్ఎస్ కంటే మేము ఇక్కడ ఉంటేనే మాకు అవకాశాలు దొరుకుతాయి, రేపు ఎంపీటీసీ జెడ్పీటీసీలు కావచ్చు అని చెప్పి నాయకులు బీఆర్ఎస్లో మిగిలినరు, క్యాడర్ మొత్తం కూడా బీజేపీలకు పోయింది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో కొత్త క్యాడర్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇంకొకటి కేసీఆర్కు కానీ బీఆర్ఎస్కు కానీ బలం ఏంది? తెలంగాణ వాదం. ఇప్పుడు మేము 2001లో మేము పార్టీలో చేరినాం, అప్పుడు మా వయసు 31-32 సంవత్సరాలు. సో మాతో పాటు తెలంగాణ ఉద్యమంలో పనిచేసి ఒక జీల్తో పనిచేసిన వేలాది లక్షలాది మందికి ఇప్పుడు వయసు ఎంత? 55. సో ఇప్పుడున్న యూత్కి ఎట్లా కనెక్ట్ అవుతాడు కేసీఆర్ కానీ బీఆర్ఎస్ కానీ ఎట్లా కనెక్ట్ అవుతుంది? కాబట్టి కొత్త క్యాడర్ అనేది ఇప్పుడు బీఆర్ఎస్కు రాదు. ఉన్న క్యాడర్ కూడా ఇప్పుడు 10 ఏళ్ళ అధికారం అనుభవించిన క్యాడర్ కూడా పవర్ ఉంది కాబట్టి వచ్చిన కొంతమంది వెళ్ళిపోయారు, పవర్ ఉంది కాబట్టి వచ్చిన లంపెన్ సెక్షన్ ఎక్కువ అక్కడ ఒరిజినల్ గా ఉన్న బీఆర్ఎస్ క్యాడర్ ను కానీ తెలంగాణ ఉద్యమకారులను కానీ వీళ్ళు ఏ రోజు కూడా లాంటి వాళ్ళు మళ్ళీ పవర్ వైపు వచ్చేసారు. అదే కాబట్టి వాళ్ళకి ఇప్పుడు బేస్ లేదు, పునాది లేదు, ఒక ఐడియా లేదు, ఇప్పుడు ఒక ఐడియాలజీ లేదు. బీజేపీకి ఒక ఐడియా ఉంది, ఐడియాలజీ ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, 120 ఏళ్ళ చరిత్ర ఉంది, బీఆర్ఎస్ కి ఏముంది? కాబట్టి ఈ రోజు అది అస్తిత్వంలో కొట్టుకొని పోతా ఉంది. భాగంగానే ఈ పరిణామాలు, ఇవన్నీ పరిణామాలు ఉంటేనే జరగవు. ఇంకొకటి చెప్తా, ఇప్పుడు కవితకు కూడా ఇవి తెలిసే ఉంటాయి, వాళ్ళ ఫాదర్ పరిస్థితి ఎట్లా ఉంటది, ఆయన లేస్తాడా, ఉరుకులాడతాడా, చేయడా, ఎలాగో ఆయన నాయకత్వం. ఇంకోటి ఎట్లా ఆయన కప్పచెప్తున్నారు, అన్న కప్పచెప్తున్నారు, మా అన్న కూర్చుంటే నన్ను తొక్కిపడేస్తాడు, కాబట్టి నాకేం ఆప్షన్ ఉంది, ఇప్పుడే వర్కౌట్ చేసుకుందాం మెల్లగా అని చెప్పి బయటపడి ఆలోచన చేస్తున్నారు. మీతో పాటు సుదీర్ఘకాలం బీఆర్ఎస్లోనే పనిచేశారు మీ సమయంలోనే 2001 నుంచి. ఇప్పుడు బీజేపీ ఎంపీగా ఉన్నారు, మెదక్ ఎంపీ రఘునందన్ రావు గారు కూడా మాకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. కేసీఆర్ కుటుంబంతో మీకున్నంత సాన్నిహిత్యం ఆయనకు కూడా ఎక్కువ ఉంది. మెదక్ జిల్లా అధ్యక్షుడిగా కూడా 10 ఏళ్ళు చేశారు ఆయన దాదాపు. రఘునందన్ గారు, ఏంటి బీఆర్ఎస్లో జరుగుతున్న పరిణామాలు ఎలా చూస్తారు? ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు కూడా మీకు బాగా తెలుసు, ఆయన కూడా దాంట్లో జరుగుతున్న పరిణామాలను వివరించారు, మీరు విన్నారు. అంటే కేటీఆర్ కంటే కవిత క్యాపబుల్ కాబట్టి నా అవకాశాలు నాకు రావట్లేదు అని ఇదంతా జరుగుతుంది అనేది ఒక చర్చ. బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే, ఈవెన్ బీజేపీలో విలీనానికి కూడా సిద్ధమైపోయింది బీఆర్ఎస్, దాన్ని నేనే అడ్డుకున్నా అంటూ కవిత చిట్చాట్లో చెప్పిన సందర్భం. నిజమేనా? అసలు ఏం జరుగుతుంది బీఆర్ఎస్లో? ఏం జరుగుతుంది? బీజేపీలో విలీనం అవుతుందా? విలీనం చేసుకుంటారా? ఏంటిదంతా? గుడ్ ఈవినింగ్ కళ్యాణ్ గారు, మీకు అక్కడ ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి నమస్కారం. నమస్కారం. భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ ను విలీనం చేసుకునేంత బలహీనంగా లేదు. భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్ తోటి చర్చలు జరపాల్సిందే, సంప్రదింపులు జరపాల్సినటువంటి అవసరం కానీ ఇట్లాంటి ఆలోచన కానీ లేదు. సో ఈ రోజు వారు చిట్చట్లో ఎందుకు మాట్లాడుతున్నారు, ఎందుకు బీజేపీ మీద బురద జల్లాలనుకుంటున్నారు? మొన్నటి నుంచి కవిత గారు ఉత్తరం రాయించినారో లీక్ చేసినారో దాంట్లో బీజేపీ ప్రస్తావన ఎందుకు వస్తుంది? ముందు వాళ్ళ ఇల్లును వాళ్ళు చక్కదిద్దుకోమని, ఇంట్లో ఎలుకలు ఉన్నాయా, పాములు ఉన్నాయా, దయాలు ఉన్నాయా, వాళ్ళని చూసుకోమని. భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేటువంటి పార్టీ. మీ పార్టీ మునిగిపోయిన నావా. ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీకి మాకు మధ్యలో భవిష్యత్తులో ఎన్నికలు జరుగుతాయి. మీరు ఉంటారా పోతారా, మీరు 3 ముక్కలు అవుతారా 5 ముక్కలు అవుతారా, మాకు సంబంధం లేని అంశం. మీరు జైల్లో ఉన్నప్పుడు మీతో ఎందుకు చర్చలు జరుపుతారు, మేమెందుకు చర్చలు జరుపుతాం? అయినా అవినీతికి పర్యాయపదంగా మారుతూ వస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ తోటి బీజేపీ చర్చలు జరిపి విలీనానికి అడగాల్సినటువంటి అవసరం ఏముంటది? ఒకవేళ విలీనానికి బీజేపీ అడిగింది అనుకోండి, జైలు నుంచి వచ్చి ఎన్ని రోజులైంది కవిత, ఇప్పుడెందుకు మాట్లాడుతుంది? కాబట్టి ఎవరితోటి కవితతోటి జైలుకి వచ్చి జైలు సూపరింటెండెంట్ చర్చ జరిపిందా? బీజేపీలో జాయిన్ చేస్తారా బీఆర్ఎస్ అని? చర్చలు జరిపితే బయట ఉన్న కేసీఆర్ గారితో, బయట ఉన్న కేటీఆర్ గారితో, హరీష్ గారితో చర్చలు జరపాలి. ఈమెకి ఎట్లా తెలుసు? చర్చలు జరిపితే ఒకవేళ జరిగింది అనుకోరు, నేను చెప్తున్నా 100% అట్లాంటి చర్చలు జరగలేదు. భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్ చర్చలు జరపాల్సిన అవసరం లేదు, బీఆర్ఎస్ ని విలీనం చేసుకోవాల్సిన అవసరం లేదు.
మీరంటేనే ప్రజలకు విరక్తి వచ్చిందనే ప్రజలు మిమ్మల్ని అటు పంపించేసారు. ఇంకా మీతో మేము చర్చలు చెప్పుకొని మీ బరువును మేమెందుకు మోయాలి? ప్రజలు స్పష్టంగా మా వైపు కదులుతా ఉన్నారు, ఒక ఐడియాలజీ వైపు పనిచేస్తా ఉన్నారు. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ భవిష్యత్తులో అధికారంలోకి వస్తున్నటువంటి ఒక ఆలోచన ఉంది ప్రజలకి. అలాంటప్పుడు బీజేపీని ఎదగకుండా చేసేందుకు మీ ఇంట్లో కొట్లాటలను తీసుకొచ్చి మాటి మాటికి బీజేపీలో విలీనము, బీజేపీని మా నాయన తిడతలేడు, గీ ముచ్చట్లు ఎందుకు కళ్యాణ్ గారు? మీ అన్నదమ్ముల పంచాయతీ ఉంటే, మీ అక్కయ్యల పంచాయతీ ఉంటే, బావ మరదళ్ళ పంచాయతీ ఉంటే మీరు తెలుసుకోండి. మధ్యలో బీజేపీ గురించి మీకు ప్రస్తావించాల్సినటువంటి అవసరం లేదు, అర్హత అంతకంటే లేదు. కవిత గారు గుర్తుంచుకోండి. రైట్ రఘునందన్ గారు, ఎందుకు మరి కవిత గారు ఈ ఎపిసోడ్ అంతా మీరు చూశారు. ఫస్ట్ లేఖ రాయడం, ఆ తర్వాత వచ్చి దయ్యాలు ఉన్నాయి, భూతాలు ఉన్నాయి, లేకుంటే ఏదో కోవట్లు ఉన్నారని మాట్లాడడం. ఇప్పుడు ఈరోజు చిట్చాట్లో కేటీఆర్, ప్రధానంగా కేటీఆర్ను టార్గెట్ చేశారు. కానీ ప్రతి సందర్భంలో బీజేపీ కూడా టార్గెట్ అవుతుంది. అంటే ఏంటి కవిత ఆలోచన ఏమై ఉండొచ్చు? కాంగ్రెస్ వైపు వెళ్తున్నారా, లేకుంటే పార్టీ పెట్టే ఆలోచన కనిపిస్తుందా? మీకు ఎలా అనిపిస్తుంది? అంటే కవిత ఐడియాలజీ కానీ, కవితతో మీరు చాలా సాన్నిహిత్యంగా ఉన్నారు, పార్టీలో పనిచేశారు కూడా, ఆమె ఆలోచన విధానం కానీ మీకు బాగా తెలుసు కదా. సో కవిత ఆలోచన ఎట్లున్నారు, కవిత గారు ఏం ఆలోచిస్తున్నారు అన్నది ప్రస్తుతం అప్రస్తుతం. కానీ వాళ్ళ బురదలోకి మమ్మల్ని లాగడం అనేది మేము తీవ్రంగా దాన్ని ఖండిస్తా ఉన్నాం. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, మీ అన్న దుబాయ్కి వెళ్ళి కాల్ సెంటర్లో పెట్టి నడిపిస్తుందా, లేకపోతే మీ అన్న కెనడాలకు వెళ్ళి సోషల్ మీడియాని పెట్టి పేరు లేని ఊరు లేని పేపర్లు టీవీలు పెట్టి వాళ్ళకి నచ్చని నాయకులను తిప్పిస్తున్నాడా? అది మేము ఏం చేయాలో చేస్తాం, మీరేం చేస్తారో మీరే చేసుకోండి. పెయిడ్ ఆర్టిస్టులు, పెయిడ్ ఆర్టికల్స్ అన్ని కవిత గారు మాట్లాడుతున్నారు కదా. ఇది మేము చాలా రోజుల నుంచి మాట్లాడుతా ఉన్నాం. నేను మీ ద్వారా అక్కడ ఉన్నటువంటి మా మిత్రుడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి ఒక విజ్ఞప్తి, పేరు లేక ఊరు లేక ఐపీ అడ్రస్లు లేకుండా సోషల్ మీడియాలో వస్తున్నటువంటి డిజిటల్ పేపర్లని ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్ చేస్తలేదో ఒకసారి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆలోచించాలి. ఇక్కడ వ్యక్తుల వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఏది పెడితే పోస్ట్ పెడతారు, ఏది పెడితే సోషల్ మీడియా లీక్ చేస్తారు. కేటీఆర్ గారు ఒక మాట అన్నారు ఓడిపోయిన తర్వాత, మేము 30 మెడికల్ కాలేజీలు కట్టి తప్పు చేసినాం, 30 యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవాల్సిందని. ఇప్పుడు వాళ్ళ దగ్గర పైసలు ఎక్కువైనాయి, యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నారు, పేమెంట్లు ఇస్తున్నారు, బినామీలతో నడిపిస్తారు, దుబాయ్కి వెళ్ళి నడుస్తుంది సోషల్ మీడియా, కెనడాకి వెళ్ళి నడుస్తుంది. రఘునందన్ రావు మాట్లాడితే ఏదో ఆ కుటుంబం మీద కక్షతోటి మాట్లాడిండు అని చెప్తారు. ఇలా డైరెక్ట్ నేను మాట్లాడిందని ఎవరు ఎండార్స్ చేస్తున్నారు? కవిత గారే ఎండార్స్ చేశారు కదా. ఆమె మీద కూడా విదేశాలకి వెళ్ళి పెట్టించి ఆమెను అరెస్ట్ చేస్తున్నారని అన్న మీద చెల్లి ఆరోపణ చేసినట్టే కదా పరోక్షంగా. సో టీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారి కుటుంబంలో ఏం జరుగుతున్నాయి, అంతర్గతంగా వాళ్ళు ఏమవుతారనేది మాకు సంబంధం లేని విషయం. కళ్యాణ్ గారు, ఒక పార్టీగా మీరు మునిగిపోతూ మీరు బురదను అంటించుకుంటూ ఆ అంటిన బురదను కొంచెం మాకు అంటించాలనే ప్రయత్నం చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తాం. ఫైనల్ గా ఈ ఎపిసోడ్ కి ముగింపు ఎలా ఉండబోతుంది? అంటే కవిత కేసీఆర్ సర్దుకుంటారా, లేకుంటే కేసీఆర్ మీకు తెలుసు ఆలే నరేంద్ర కానీ, విజయశాంతి కానీ, ఈటెల రాజేందర్ ఇలా రాత్రికి రాత్రి సస్పెండ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలా జరగబోతుందా ఏమైనా? ఇది కడుపు చించుకున్న ప్రేమ కదా, అందుకని కొంచెం ఆలోచిస్తున్నట్టున్నారు. లేకపోతే ఇప్పటికి ఎప్పుడో నిర్ణయం తీసుకున్నట్టున్నారు, లేకపోతే తీసుకుని ఉంటారు నిర్ణయాన్ని. తనంతరతనే బయటకు పోతే బాగుంటుందని వాళ్ళు ఆలోచిస్తున్నారు అనేది నాకు అనిపిస్తా ఉంటుంది. చూద్దాం, అది వాళ్ళ అంతర్గత వ్యవహారం, వాళ్ళు ఎట్లా చదువుకుంటారు, ఎవరు ఏమవుతారు. వీళ్ళిద్దరు కలిసి అన్న చెల్లెల్ని కలిసి డ్రామా అడిగి వాళ్ళ భావన బయటికి పంపిస్తారా, ఇంకా దీని వెనకాలంలో కుట్రలేందనేది ఇంకా కాలం నిర్ణయిస్తుంది కదా. కళ్యాణ్ రిక్వెస్ట్ ఏంటంటే కవిత గారికి కానీ ఇంకెవరికి కానీ, భారతీయ జనతా పార్టీ తోటి అనవసరమైనటువంటి పొత్తులు, సంబంధాలు, ఇట్లాంటి విషయాల గురించి మాట్లాడకండి. మీ ఇల్లు మీరు చక్కదిద్దుకోండి, మీరు చక్కగా ఉండరు, మాదేమన్నంటే మేము చూసుకుంటాం. మా వ్యవహారాలలో ఎవరు జోక్యం చేసుకోవడం కూడా సరైనది కాదనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ రఘునందన్ గారు. ఇప్పుడు వారి ఇష్యూపై రఘునందన్ గారు చెప్పింది కరెక్టే. ఇప్పుడు బీజేపీని తిట్టలేదు, బీజేపీతో పొత్తు ఉంది అని చెప్పి కవిత ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు ఎందుకు అంటా ఉంది? ఇంకొకటి జాతీయ పార్టీ ఇప్పుడు సహజంగా రాజకీయంగా ఏమంటారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అంటారు, బీజేపీలో ఉన్న నాయకులు పెద్ద నాయకులు కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి అంటారు. కానీ వాస్తవంగా ఎట్లా ఉంటుంది అంటే, ఒక అనుభవం గల రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా ఎలక్షన్ అసలు లేనేలేవు. ఇప్పుడు అవసరం ఎవరికీ లేదు. ఈరోజు బీజేపీకి అవసరం లేదు, కాంగ్రెస్కి అవసరం లేదు, బీఆర్ఎస్ తోటి పోవడం. కాబట్టి ఎవరు కూడా పరిణితి గల నాయకులు ఎవరు కూడా ఇప్పుడు బీఆర్ఎస్తో మాట్లాడదాం, కవితతో మాట్లాడదాం, కేసీఆర్తో మాట్లాడదాం ఎవరు అనుకోరు. ఎందుకంటే మునిగిపోతున్న నావని మాకు తెలుసు. బీజేపీలో కూడా చాలా మంది బీఆర్ఎస్ మునిగిపోతుంది, యుద్ధం మాకు కాంగ్రెస్ కవిత కామెంట్లు లేఖలో కానీ ఈ రోజు కానీ ఓవరాల్ గా దీంట్లో అదే చెప్పబోతాం. బీజేపీని టార్గెట్ చేసినట్లు కనిపిస్తుంది. అంటే మీరు కాంగ్రెస్ వైపు ఏమైనా చూస్తే వస్తే ఒకటి కవితకు కోపం ఉండొచ్చు, లిక్కర్ స్కామ్ లో మమ్మల్ని అరెస్ట్ చేసి తేఆర్ జైల్లో పెట్టింది. పోనీ ఇప్పుడు బిడ్డ లోపల ఉంటే ఖచ్చితంగా కేసీఆర్ గారు బీజేపీ నేతలతోటి మాట్లాడే ప్రయత్నం చేసి ఉంటాడు. రాజకీయంగా బిడ్డను రక్షించుకునే క్రమంలో అడ్వకేట్లతో మాట్లాడవచ్చు, లాయర్లతో మాట్లాడవచ్చు. కవిత కోసం చేసిన బిడ్డ కోసం చేసిన పనిని ఆమెనే లీక్ చేసింది. అయితే నేను అనేది అట్లా ఉండొచ్చు, కానీ ఆమెకు మాత్రము బీజేపీ వల్ల
అంటే డిపార్ట్మెంట్ తీసుకుంది నా మీద ఎంక్వైరీ చేసి లోపల పెట్టిన కోపం ఉండొచ్చు. అయితే ఇక్కడ బీజేపీ కూడా తనంతక తానుగా జైల్లో వేసి కేసు ఉంది మీరంతా దోషులని అరవింద్ కేజ్రీవాల్ కేసుతో లింక్ అయిన కవితను ఆమె ఎందుకు తీసుకుంటారు? నిజంగా బీజేపీ నేను తీసుకుంటా కవితమ్మ రా అంటే మేము టక్కునే పోతుందేమో. కాబట్టి తీసుకోరు కాబట్టి మీరు తీసుకుంటారు కాబట్టి అట్లా కాదు, వాళ్ళు తీసుకోరు కాబట్టి మేము తీసుకుంటామని రూల్ ఏం లేదు రాజకీయాల్లో. ఇప్పుడు బీజేపీకి అవసరం లేని కవిత బీజేపీకి కనబడని కవితలోని గుణగుణాలు మాకెందుకు కనబడితే మాకేం అవసరం ఉంది? ఈరోజు మేము అధికారంలో ఉన్నాము, బీఆర్ఎస్ను ఓడించి మేము అధికారంలోకి వచ్చినాము. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నష్టపోయింది కేవలం కేసీఆర్ కుటుంబం యొక్క నమ్మక ద్రోహంతో. తెలంగాణ ఇస్తా అని చెప్పి విలీనం చేస్తా అని చెప్పి మాతో పొత్తు పెట్టుకొని అధికారంలోకి వచ్చిన వాళ్ళు అధికారానికి ఆమడ దూరంలో ఉండి మునిగిపోతున్న క్రమంలో 2004లో పొత్తు పెట్టుకుంటే వాళ్ళకు సీట్లు వచ్చి 26 సీట్లు వచ్చి వీళ్ళు ఎంపీలై మంత్రులు అయిన తర్వాత కదా వీళ్ళంతా దిగుమతి అయింది. వాళ్ళ రాజకీయ పునాదికి వాళ్ళ రాజకీయ భవిష్యత్తుకు పునాదులు కాంగ్రెస్ పార్టీ అండతోటి పడ్డాయి. అటువంటి కాంగ్రెస్ పార్టీనే ముంచాలని చూసిండ్రు. కాంగ్రెస్ పార్టీలో 2014లో 21 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే సగానికి సగం తీసుకొని పోయిండ్రు. తర్వాత మళ్ళా 18లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో గెలిస్తే మళ్ళీ తీసుకొని పోయినరు. అడుగడుగున కాంగ్రెస్ పార్టీ యొక్క భవిష్యత్తును నాశనం చేసే పని చేసిన కల్వకుంట్ల కుటుంబంతో ఎందుకు ఇప్పుడున్న కొత్త తరం కాంగ్రెస్ నాయకులకు దోస్తానా ఉంటాయి? ఒక మాట చెప్తా నేను, గతంలో టీఆర్ఎస్ పార్టీతో పొత్తు కుదుర్చుకున్న ఆనాటి కాంగ్రెస్ నాయకులు కొద్దిగా టీఆర్ఎస్ కేసీఆర్తో సాన్నిధ్యం ఉంటే ఉండొచ్చు అప్పుడు, కానీ ఇప్పుడు కాంగ్రెస్లో అధికారం ఉన్న నాయకులు పిసిసి ప్రెసిడెంట్ గారు కావచ్చు, ఉన్న మంత్రులు కావచ్చు, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారితోనే కవితకు సత్సంబంధాలు ఉన్నాయి. గతంలో ఒక కంపెనీ కూడా వీళ్ళు కలిసి పెట్టారు. రేవంత్ రెడ్డి కవిత వెనుక ఉండి నడిపిస్తున్నాడు. ఇది కదా బీజేపీ నాయకులు చెప్తున్నా వాదన. ఇప్పుడు రాజకీయంగా వాదన. ఇప్పుడు రఘునందన్ రావు గారు ఉన్నారు. రఘునందన్ రావు గారు మేము కలిసి పనిచేసినాము, గతంలో మిత్రులము, ఇప్పుడు మిత్రులము, భవిష్యత్తులో మిత్రులము. మా రాజకీయ జీవితానికి మేము చేసే విమర్శకు, ఈ పార్టీలో ఉండే ఆ పార్టీలో చేసే విమర్శకు, వారి ప్రతి విమర్శకు మా ఫ్రెండ్షిప్ అడ్డం కాదు. ఇట్లనే రకరకాల వ్యక్తులు తమ జీవన ప్రయాణంలో రకరకాల మనుషులతోటి, వేరే పార్టీలో ఉన్న వాళ్ళతోటి కూడా పరిచయాలు ఉంటాయి, కొంత ఫ్రెండ్షిప్ ఉంటుంది, ఆత్మీయ సంబంధాలు కూడా ఉంటాయి. కానీ ఎప్పుడో 2009లో వాళ్ళందరూ కలిసి ఎన్నికల్లో పొత్తులు పెట్టుకున్నప్పుడు ఆ ఫ్రెండ్షిప్లో తెలంగాణ కోసం పనిచేస్తున్న సందర్భంలోనే, లేకుంటే వీళ్ళు అనామకులు వాళ్ళు అనామకులు అంటే ఇంపార్టెంట్ పర్సన్స్ కానప్పుడు ఉన్న బంధం కావచ్చు, వ్యాపార బంధం కావచ్చు, ఇంకోటి అది ఇప్పుడు తీసుకొచ్చి 20 ఏళ్ల తర్వాత మీరు అప్పుడు ఉన్నారు కదా అని అంటే రాజకీయంగా అది ప్రజలు హర్షించరు, అది కరెక్ట్ కూడా కాదు. రైట్. ఒక్క నిమిషం, బొల్ల మల్లయ్య యాదవ్ గారు కొంచెం బీఆర్ఎస్ నేతలు ఎక్కువగా స్పందించడానికి ముందుకు వస్తలేరు. మాజీ ఎమ్మెల్యే ఫోన్ లైన్లో ఉన్నారు. ఒక్కసారి ఈ ఇష్యూపై మాట్లాడి మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. మల్లయ్య యాదవ్ గారు, ఏంటి కవిత ఎపిసోడ్ని ఎలా చూస్తారు? బీజేపీతో విలీనానికి బీఆర్ఎస్ సిద్ధమైంది, అయినా నేనే ఆపాను అప్పుడు జైల్లో ఉన్నప్పుడు అనే రకంగా చేసిన చిట్చాటు, కేటీఆర్ నాయకత్వాన్ని కూడా ఒప్పుకోను అనే రకంగా కవిత తేల్చి చెప్పారు. ఏంటి కేసీఆర్ ఏమన్నా కేటీఆర్కు నాయకత్వం ఇచ్చేందుకు రంగం సిద్ధమైందా? కవిత ఎందుకు ఇలా రియాక్ట్ అవుతున్నారు? ఇలా రియాక్ట్ అవుతున్న కవితపై ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి? మరి అంటే ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు వాళ్ళు, ఓవరాల్ గా అది పార్టీ యాక్సెప్ట్ చేస్తుందా లేదా, ఒకళ్ళ అభిప్రాయాన్ని అది పార్టీకి రేపటి భవిష్యత్తుకి లాభం అవుతుందా లేదా అనేది వాళ్ళ అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకున్నప్పుడు అధ్యక్షుడు హోదాలో మెజారిటీగా నిర్ణయాలు తీసుకోవటం ఏ రాజకీయ పార్టీ అనేది చేసే పని. ఆ క్రమంలో అది ఎంతవరకు వాస్తవమో కాదు అనేది ఇప్పటి వరకు పార్టీలో అది చర్చ జరగలేదు, పార్టీలో ప్రస్తావన కూడా రాలేదు. మరి ఈ రోజు కవిత గారు ఎందుకు చిట్ చాట్ చేసిండ్రు, వారు ఎందుకు ఆ వ్యక్తిగతంగా వారి అభిప్రాయాన్ని వెలబుచ్చారు అనే విషయం ఇప్పటి వరకు పార్టీలో ఎవరికి కూడా ముఖ్యమైన నాయకులు కూడా సమాచారం లేదు. కాబట్టి వారు వ్యక్తిగతంగా వారికి ఏమేమి ఉన్నాయి ఏంటిది చిన్న చిన్నవి కుటుంబంలోనే వస్తుంటే ఒక రాజకీయ పార్టీ అన్న తర్వాత వారి వ్యక్తిగత అభిప్రాయాన్ని వెలువచ్చుతుండొచ్చు. ఈ చర్యలు అనేటివి అవి పార్టీ అంత తప్పనిసరి పరిస్థితుల్లో పార్టీకి ఇబ్బందికరమైన మాటలు మాట్లాడినప్పుడు ఎటువంటి పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళనైనా కూడా చర్యలు తీసుకున్న సందర్భాలు గతంలో ఉన్నాయి. అదే రకంగా రేపటి ముందు చర్యలు ఉంటాయి. అంటే కవితపై చర్యలు ఉంటాయా? అంటే పర్టికులర్ గా ఇప్పుడు పార్టీకి నష్టం చేసే రకమైన వ్యాఖ్యలు చేసినప్పుడు అవి ఉంటాయి. ఇప్పటి వరకు దాన్ని పరిగణలోకి తీసుకొని ఇంకా మామూలుగా చర్చ జరగాల్సిన అవసరం ఉన్నది. వారు ఎందుకు ఆ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు, ఏంటి వారికి ఉన్న సమాచారం ఏంటి, ఏ సమాచారం వరకు మాట్లాడారు అనే విషయాలను కూడా పరిగణలోకి
రైట్ థ్యాంక్ యూ మల్లయ్య యాదవ్ గారు, థ్యాంక్ యూ. శ్రీనివాస్ రెడ్డి గారు, మామూలుగా వేరే లీడర్లు ఎవరైనా ఇలా మాట్లాడితే ఖచ్చితంగా బొల్లం మల్లయ్య యాదవ్ లాంటి వాళ్ళు కానీ మిగిలిన నాయకులు కానీ గట్టిగానే రియాక్ట్ అయ్యేవారు. కానీ ఇక్కడ చూస్తే కేసీఆర్ కూతురు కవిత మాట్లాడుతున్నారు. ఏం రియాక్ట్ కావాలి, ఎలా రియాక్ట్ కావాలి కూడా బీఆర్ఎస్ నేతలకు అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు మీరు అన్నది కరెక్టే. ఆ రోజు మేము కూడా తిరుగుబాటు చేసినాం చాలా మంది. మీరు జిట్టా బాలకృష్ణారెడ్డి, మహేందర్ రెడ్డి గారు, చాలా మంది, చంద్రశేఖర్ గారు, రవీంద్ర నాయక్ గారు, చాలా మంది, నరసింహారెడ్డి గారు కూడా మాతోటే ఉండేది. తర్వాత అయితే ఇప్పుడు వాళ్ళకి ఏంటిది అంటే, ఒకవేళ అక్కడ నుంచి ఇంటిమేషన్ వచ్చి తిట్టండి కవితను అంటే ఎవరే వెనక్కి ఆగరు. సైలెంట్ ఉండండి అని చెప్పారు, లేకుంటే డైరెక్షన్ లేదు కాబట్టి అక్కడ నుంచి ఇండికేషన్ వచ్చిన మరుక్షణం అందరు టీవీలలో వచ్చి అందరికంటే ఎక్కువ మళ్ళా కవిత తిట్టే దాంట్లో వీళ్ళు ముందుంటారు, అది అనుమానం లేదు. కాకపోతే ఇక్కడ ఎందుకంటే మీ మీద కూడా అలాంటి చాలా విమర్శలు అప్పట్లో చేస్తాయి. ఇప్పుడు రాజకీయంలో విమర్శలు, ప్రతి విమర్శలు సహజం. ఈ రోజు నేను ఒక మాట చెప్తా ఉన్నా, ఈ విమర్శలు అన్నీ ఉంటాయి. బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు అగమ్యగోచరంగా ఉన్నది. పార్లమెంట్ స్థానాల్లో 0 సీట్లు రావడం అనేది అంత ఆషామాషి వ్యవహారం కాదు. కేసీఆర్ 38 స్థానాలు అసెంబ్లీ స్థానాలు వచ్చినాయి, 2% ఓటు డిఫరెన్స్. మరి అటువంటప్పుడు దారుణంగా పార్లమెంట్లో ఎందుకు అంత ఓటు డిఫరెన్స్ వచ్చింది? మా అసెంబ్లీ నియోజకవర్గంలో చెప్తే ఆశ్చర్యపోతారు. మహబూబ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎలక్షన్లలో బీఆర్ఎస్ క్యాండిడేట్కు 70,000 ఓట్లు వస్తే మీరు ఇమాజిన్ చేసుకోండి, పార్లమెంట్కి వచ్చే వరకు 13,000 ఓట్లు వచ్చినాయి. బీజేపీకి టర్న్ అయినాయి అవన్నీ. అంటే నేను ఇట్లా మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఓటు బ్యాంకు షిఫ్ట్ అయిపోయిన మాకు వచ్చినాయి, దాంట్లో నుంచి కొంతమంది నాయకులు వచ్చి బీజేపీకి ఎక్కువ. ఎందుకు అంటే రేపు భవిష్యత్తులో పొలిటికల్ ఆస్పిరేషన్స్ ఉన్న వ్యక్తులు కాంగ్రెస్లో నాయకులు ఉంటారు కాబట్టి రాదు అని చెప్పి అటు పోతారు. ఇటువంటి క్రమంలో ఇప్పుడున్న వాతావరణంలో మళ్ళీ బీఆర్ఎస్ వచ్చి ముందు నిలబడి మళ్ళీ ఓట్లు ప్రజలు వేస్తే మేము అధికారం వస్తుంది అని చెప్పి ఆ క్యాడరే అనుకోవట్లేదు, నాయకులు అనుకుంటుంటారు. ఎందుకంటే మేము ఎమ్మెల్యే కావాలన్న కోరికతోటి గ్రౌండ్లో ఏముంది అనేది వాళ్ళకి తెలియదు. గాల్లో కేసీఆర్ అప్పుడు గెలిపించిండు, మళ్ళీ కేసీఆరే గెలిపిస్తాడు అని చెప్పి ఒక పిచ్చి ఊహలో వాళ్ళు ఉంటారు, తప్పులేదు. కానీ గ్రౌండ్లో గ్రామాల్లో ఉన్న క్యాడర్కు తెలుసు ఓటర్ ఏమనుకుంటున్నాడు, ఎవరి వైపు పోతా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ పక్షంలో ఎంతమంది ఉన్నారు, బీఆర్ఎస్కి ఎంతమంది ఉన్నారు, బీఆర్ఎస్ అసలైన స్ట్రెంత్ ఏంది అని వాళ్ళకు తెలుసు. కాబట్టి ఈరోజు నాకు స్పష్టంగా పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ వైపు పోయిన నాయకులు కానీ, కాంగ్రెస్ వైపు పోయిన నాయకులు కానీ ఎవ్వరు కూడా మళ్ళీ బీఆర్ఎస్ వైపు చూస్తలేరు. అటువంటి అప్పుడు మళ్ళీ వీళ్ళు ఎట్లా పుంజుకుంటారు? బయటికి రాని కేసీఆర్ లోపల ఉండి మొత్తం ఓటు బ్యాంక్ని ఎట్లా టర్న్ చేయగలుగుతారు? ఒకవైతే వాస్తవం, కేటీఆర్ను చూసి అయితే తెలంగాణలో ఎవరు కూడా ఓట్లు వేయరు. నిజంగా రేపు ఫ్యూచర్లో కేటీఆర్ ప్రెసిడెంట్ అయిన తర్వాత మేము గెలిస్తే కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు అంటే ఆ వచ్చే ఓటు కూడా రాదు. శ్రీనివాస్ రెడ్డి గారు, ఫైనల్ కన్క్లూడ్ చేద్దాం. మీరు కేటీఆర్ కవితను పదే ప్రస్తావిస్తున్నారు, కేటీఆర్ కంటే కవిత బెస్ట్ ఆప్షన్ అని చెప్తున్నారు కాబట్టి ప్రస్తావిస్తున్నారు. ఇది చాలామంది ఒపీనియన్, కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో కూడా రాహుల్ గాంధీ కంటే ప్రియాంక గాంధీ బెస్ట్ ఆప్షన్ అంటారు. అదే సమయంలో జగన్ను గెలిపించడానికి, జగన్ను బలోపేతం చేయడానికి షర్మిల పాదయాత్ర చేశారు, అధికారంలోకి తెచ్చారంటారు. కానీ వాళ్ళు కూడా నాయకత్వంలో సెకండ్ ప్లేస్లో ఉన్నారు కదా. ఒకటి నేను నా ఒపీనియన్ చెప్పా, ఎందుకంటే నేను ఇద్దరితోటి పనిచేసిన, కేటీఆర్ తోటి కలిసి పనిచేసినాము, కవితతోటి పనిచేసినాము. ఇన్ఛార్జ్గా ఉన్నాను. నా మహబూబ్ నగర్ జిల్లాకే చాలా వచ్చేది. కవితమ్మ మా ఇంట్లోనే ఎన్నో రోజులు ఉంది. కేసీఆర్ ఎలక్షన్ అప్పుడు నేను ఇన్ఛార్జ్ జిల్లా ప్రెసిడెంట్ ఉన్నా, ఆమె కూడా అక్కడనే ఉండి 4 రోజులు అక్కడనే మా ఇంట్లోనే ఉండే. మేము చాలా క్లోజ్గా అక్కడ ఎలక్షన్ మానిటర్ చేసాము. నాకంటే వ్యక్తిగతంగా ఆమె అంటే గౌరవభావం. ఇప్పుడు ఇది కూడా నేను ఏం చేస్తున్నానంటే, ఆమె రాజకీయంలో ఆమె తీసుకున్న నిర్ణయాలు వేరు, వ్యక్తిగా కవిత వేరు. ఆ వ్యక్తిగతంగా నేను కవితను గౌరవిస్తా, కానీ రాజకీయంగా ఆమె తీసుకున్న నిర్ణయాలను రాజకీయంగా నేను వ్యతిరేకించవచ్చు, సమర్థించవచ్చు, అది వేరే అంశం. కానీ నేను ఇద్దరిని చూసిన తర్వాత ఆర్గనైజేషన్ స్కిల్స్ కానీ, చొరవ కానీ, యాంటిసిపేషన్ కానీ, వ్యక్తులను తన వైపు మరల్చుకోవడంలో కానీ, క్యాడర్ను తిప్పుకోవడంలో కానీ ఖచ్చితంగా 1000 టైమ్స్ కవిత బెటర్ కేటీఆర్ మీద. కానీ కేసీఆర్ మరి ఎందుకు ఇంత విజ్ఞానుడు అని అంటారు, ఇంత జ్ఞానం ఉందని అంటారు, ఎందుకు రాంగ్ చాయిస్ చేసి ముందరకు తీస్తున్నాడు అంటే ఇక ఈ పురుషాధిక్య సమాజం కొడుకే లీడ్ కావాలని అనుకుంటున్నాడు. అయితే రాహుల్ గాంధీ, జగన్ కూడా ఇదే మీరు చెప్పిన దాని కిందకి వస్తుంది. ఇప్పుడు అక్కడ చాయిస్ లేదు కదా, ఇక్కడ ఈయన ఉన్నాడు. ఇంకా ఇప్పుడు రాహుల్ గాంధీ అనే సోనియా గాంధీ ఉన్నారు కదా, సోనియా గాంధీకి ఇచ్చారు కదా. అప్పుడు సోనియా గాంధీకి ఇచ్చారు, సోనియా గాంధీ ఎన్నో సంవత్సరాలు చేస్తూ ఉంది. రాహుల్ గాంధీ గారు 90sలోనే దాదాపు 2000 ఆయన ఎంపీ అయ్యారు. దాని తర్వాత నిన్నమన్న ప్రియాంక గారు వచ్చారు. ఏమో భవిష్యత్తులో ప్రియాంక గారికి ఇంకా అనుభవం వచ్చిన తర్వాత ప్రజలు ఏం నిర్ణయం తీసుకుంటారు, పార్టీ ఏం నిర్ణయం తీసుకుంటుంది. కానీ నిన్నమన్న వచ్చిన వ్యక్తికి 3 సార్లు 4 సార్లు ఎంపీ అయిన వ్యక్తికి మనం ఇప్పుడే పోలికలు పెట్టాలి. ఇంకొకటి బాగా చర్చ వస్తుంది, మరో షర్మిల కాబోతుంది కవిత, పార్టీ పెడతారు,
పెట్టిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్లో విలీనం అవుతుంది. అక్కడ షర్మిల కూడా ఇక్కడ తెలంగాణలో పార్టీ పెట్టి కాంగ్రెస్లో విలీనమై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు అయ్యారు. ఇప్పుడు రాజకీయాల్లో ఒకటి గుర్తుపెట్టుకోండి, మేము సెప్టెంబర్ ఆగస్టు ప్రాంతంలో బీజేపీలో వీర సైనికులా కొట్లాడిన వాళ్ళం. అవును. కానీ మారుతున్న పరిస్థితుల్లో బీజేపీ ముందుకు పోదేమో, మళ్ళీ కేసీఆర్ వస్తాడేమో అని చెప్పి తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం మళ్ళీ బీఆర్ఎస్ పాలన రావద్దు అని చెప్పి చాలామంది మేమందరం కూడా ఎటువంటి షరతులు లేకుండా కాంగ్రెస్ వైపు పోయినాం. అంటే అప్పుడున్న పరిస్థితులలో తెలంగాణ ప్రజలకు ఏది బాగుంటుందని మేము అనుకుంటున్నామో, కేసీఆర్ని ఓడగొట్టడానికి మేము ఏమేం చేయాలనుకుంటున్నామో మా స్వార్థాన్ని సీనియారిటీని పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీకి వచ్చాం. ఆ రిజల్ట్ కనబడ్డది కదా. మొత్తం సమాజం అంతా కూడా రావడానికి మేము ఫ్రంట్ లైన్లో ఉండి మేము ఒక నిర్ణయం తీసుకొని ఒక దారి చూపించినాం. కాబట్టి నెక్స్ట్ ఇంకా నాయకులు వచ్చిండ్రు, ఓటర్లు అటువైపు వచ్చిండ్రు, కాంగ్రెస్ పార్టీ కొట్టగలుగుతుందన్న నమ్మకం వచ్చింది, రేవంత్ రెడ్డి గారి మీద విశ్వాసం పెరిగింది, కేసీఆర్ను దించడానికి కాంగ్రెస్ పార్టీ సరైనదని అనుకున్నారు. రైట్. ఫైనల్ క్వశ్చన్, తెలంగాణలో ఇంకొక పార్టీ పెట్టడానికి స్కోప్ ఉందా? ఒకవేళ కవిత సొంత పార్టీ పెడితే, పేరు కూడా చెప్తున్నారు జూన్ 2 ఆవిర్భావ దినం రోజే పార్టీ పెడుతుందని, టీఆర్ఎస్ బీఆర్ఎస్ కలిసి వచ్చేలా తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి అని పార్టీ పేరని ఇట్లా చర్చలు జరుగుతున్నాయి. వాస్తవమా కదా పక్కన పెడదాం. ఒకవేళ అదే జరిగితే కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీలో ఎవరికి లాభం, ఎవరికి నష్టం? ఇప్పుడు ఒకటండి, కవిత ఇప్పుడిప్పుడే పార్టీ పెడుతుంది, అది కూడా జూన్ 2 పెడుతుంది నేనైతే అనుకోను. సరే, ఊహాగానాలు ఎన్నన్నా చేస్తారు, యూట్యూబ్ ఛానల్ వ్యూస్ కోసం 100 చెప్తాయి. ఆల్రెడీ 5 ఎమ్మెల్యేలు కాగితతో ఉన్నారు, 15 మంది వస్తారు పేపర్లలో కూడా వస్తుంది. కాబట్టి అవన్నీ కూడా కొంతమంది కవిత వర్గీయులు కూడా చెప్తున్నారు. వర్గీయులకు మరి ఇప్పుడు కవిత వర్గీయులు అధ్యాపక ఏం చెప్తారు, మొత్తం పార్టీ ఉంది అంటది కదా. కాబట్టి అవన్నీ ఇప్పుడు ఏం కావు. ఒకటి ఆమె ఫస్ట్ ఇప్పుడు ఆమె తుమ్మి తేల్చుకోవాలి, కేసీఆర్ గారు నిర్ణయం తీసుకోవాలి, కవితను ఉంచుకోవాలన్నా కవితను తీసేయాలన్నా అని. ఆ నిర్ణయం తర్వాతనే కవిత ఏమైనా యాక్షన్ తీసుకుంటే భవిష్యత్ ప్రణాళిక గురించి ఆలోచిస్తుంది తప్ప ఇప్పుడు ఆమె హక్కుల కోసం కొట్లాడుతుంది. బీఆర్ఎస్లో నా స్థానం ఏంది, నన్ను ఎందుకు ఇంత చులకన చేస్తూ ఉన్నారు అని చెప్పి ఆమె ఇష్యూస్ ఆమె కొట్లాడుతుంది. ఫాదర్ ఇంకా అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు ఇంకా కేసీఆర్. కాబట్టి ఆమె ఒత్తిడి తెచ్చే ప్రయత్నమా, లేకుంటే మీరు నన్ను పట్టించుకోకుండా నేను బయటికి వెళ్తా, నా వల్ల మీకు ఎంత లాస్ అవుతుందో చూడండి, బ్లాక్మెయిల్ అనే పదం నేను వాడను. ఆమె భవిష్యత్తు కోసం ఆమె ఆలోచనలు చేసి ఫ్యూచర్లో ఒక రోడ్ మ్యాప్ను తయారు చేసుకుంటుంది, తప్పు లేదు. మరి ఆ రోడ్ మ్యాప్ బీఆర్ఎస్ రోడ్ మ్యాప్ తోటి కన్కరెంట్గా పోతుందా లేకుంటే ఆపోజిట్గా పోతుందా అనేది కాలమే నిర్ణయిస్తుంది. థ్యాంక్ యూ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు, థ్యాంక్ యూ రఘునందన్ గారు, థ్యాంక్ యూ బొల్లం మల్లయ్య యాదవ్ గారు. మొత్తానికి కవిత ఎపిసోడ్ అనేది తెలంగాణ రాజకీయాల్లో కలకలంగా మారింది. అయితే ఆమె ఇప్పుడిప్పుడే పార్టీ పెట్టే అవకాశం లేదు, ఆమెకు నాయకత్వ లక్షణాలు చాలా ఉన్నాయి. కానీ ఏం జరగబోతుంది బీఆర్ఎస్లో అనేది మాత్రం తేలట్లేదు. కవితపై కేసీఆర్ యాక్షన్ తీసుకుంటారా, లేదంటే కవితను పిలిచి మాట్లాడి సెట్ చేస్తారా అనేది మనం వేచి చూడాలి. ఇది ప్రైమ్ టైం డిబేట్.